అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. సుమిత్ర, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సందడి నెలకొంది. మొత్తం ఊరు వాడ పల్లె పట్నం తేడా లేకుండా మహిళలంతా కూడా సద్దుల బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నేను హనుమకొండలోని పద్మాక్షి గుండం దగ్గర ఉన్నాను. వరంగల్ నగరంలోని బతుకమ్మలన్నీ కూడా దాదాపుగా ఇక్కడికే తీసుకువస్తారు. మనం చూస్తున్నాం మహిళలు చాలా పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో ఇక్కడికి తరలి వచ్చి ఆడుతూ పాడుతూ బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. మొత్తం బతుకమ్మ గీతాలు ఆలోపిస్తూ ఇక్కడ చప్పట్లు కొడుతూ కోలాటాలు ఆడుతూ బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ ఉన్నారు. మహిళలంతా కూడా అంటే వరంగల్ నగరం అంతా ఇక్కడికి పోటెత్తిందా అన్నట్టు చందంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను తీసుకువచ్చి పేర్చి ఇవాళ బతుకమ్మలను 9వ రోజు ఇక్కడికి బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు పెద్ద సంఖ్యలో తీసుకువచ్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బతుకమ్మలను చాలా పెద్ద సంఖ్యలో తీసుకొచ్చారు. ఒక్కొక్క దగ్గర సర్కిల్స్గా ఏర్పడి బతుకమ్మలను ఆడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బతుకమ్మల యొక్క విశిష్టత ఏంటమ్మా? ఇక్కడ చాలా మంది యువతులు కూడా చాలా ఉత్సాహంగా ఆడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. బతుకమ్మల యొక్క విశిష్టత, బతుకమ్మ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా సెలబ్రేట్ చేస్తా ఉన్నారు? అందరం కలిసి ఇంట్లో సర్దిపిండి అవన్నీ చేసుకొని బతుకమ్మ పేర్చుకొని సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా పూలని తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి తీసుకొచ్చారు. ఇది ఇయర్కి ఒకసారి వచ్చే పండుగ అండి. చాలా రకాల పూలతోటి సంబరంగా ఈ పండుగను చేసుకుంటాము. ఆడపడుచులు అందరం కలిసి సంతోషంగా గడిపే పండుగ ఇది. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇది మనం చూస్తున్నాం యువత, చిన్నపిల్లలు అంతా కూడా మహిళలంతా కూడా బతుకమ్మలు చాలా పెద్ద మొత్తంలో తీసుకొచ్చారు. పద్మాక్షి గుండం వరకు కూడా పెద్ద మొత్తంలో మనం చూడవచ్చు. వరంగల్ నగరంలోని దాదాపుగా మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి బతుకమ్మలను ఆడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు ఇక్కడికి తరలి వచ్చి బతుకమ్మలను ఆడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం యూత్ అయితే ఇక్కడ బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తున్నారు. బతుకమ్మ యొక్క విశిష్టత గురించి మహిళలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బతుకమ్మ యొక్క విశిష్టత గురించి ఏం చెప్తారు? అందరికీ ఫస్ట్ తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ అంటే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మీరేం చెప్తారండి బతుకమ్మలకు? బతుకమ్మ అనేది మన తెలంగాణనే మొదట పుట్టింది. ఎందుకంటే అప్పుడు మన పాత కాలంలో కలరా అంటువ్యాధులు వస్తుంటే అందరు చనిపోతున్నారని చెప్పి మన పెద్దవాళ్ళు ఇదొక పూలను పూజించే పండుగ భావించి పండుగ చేసుకుంటే మన. చెప్పండి అమ్మా, మీరేం చెప్తారు? 9 రోజుల బతుకమ్మ యొక్క విశిష్టత? ఎవ్రీ ఇయర్ ఇలాగే ఆడుకుంటాము. 9 రోజులు గౌరమ్మని పూజించి 9వ రోజు నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మనం ఏ దేవుడినైనా పూలతో పూజిస్తాము. ఇక్కడ పూలనే దేవుడిగా చేసుకొని ఆరాధించడం అనేది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం అండి. ఇక్కడ పెద్ద మొత్తంలో మహిళలు ఇక్కడ తరలి వచ్చారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 9 రోజుల బతుకమ్మ యొక్క విశిష్టత ఏంటండి? ఇవాళ బతుకమ్మ యొక్క ఇవాళ స్పెషల్ ఏంటి? అంటే 9 రోజులు అంటే ఎంగిలి పూల బతుకమ్మ నుంచి స్టార్ట్ అయితే 9 రోజుల వరకు మనము సద్దుల బతుకమ్మగా చూసుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నవరాత్రులు లాగానే దీనికి ఒకలాగా ఉంటుంది. మనము ప్రతిరోజు ఒకటి ఎంగిలి పూలని ఒకటి డిఫరెంట్గా 9 days అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మనము ఎంగిలి పూలతోటి ఎలాగైతే ఆ బతుకమ్మని ఇంట్లోకి తెచ్చుకుంటామో ఈరోజు పంపిస్తాం కాబట్టి బాధాకరంగా హ్యాపీగా రెండు ఉంటాయి కాబట్టి బాధతో సంతోషంతో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మా దగ్గరికి మంచిగా రావాలన్న ఉద్దేశంతో జరుపుకోవడం జరుగుతుంది బతుకమ్మ పండుగ. ఈ మహిళలు మరికొంతమంది మహిళలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మంది మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలను తీసుకొచ్చి ఆడుతూ ఉన్నారు. ఏం చెప్తారండి ఈ 9 రోజుల బతుకమ్మ మీద? ఇక్కడ చాలా మంది ఉత్సాహంగా మహిళలు అయితే ఉన్నారు. బతుకమ్మ యొక్క విశిష్టతను ఇప్పటి తరాల పిల్లలకు కూడా తెలియజేస్తూ చాలా పెద్ద సంఖ్యలో బతుకమ్మలు ఆడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పద్మాక్షి గుండం దగ్గర వరంగల్ నగరం అంతా కూడా ఇక్కడ పోటెత్తిందా అన్న చందంగా ఉన్నారు. ఇక్కడ కాసేపట్లోనే బతుకమ్మ ఆడిన తర్వాత పద్మాక్షి గుండంలో బతుకమ్మలను అయితే నిమజ్జనం చేసే ఆనవాయితీ అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. మహిళలు అయితే పెద్ద ఎత్తున బతుకమ్మలు తీసుకొచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.